అక్క, ఎలా ఉన్నారే? అందరు మంచిగా ఉన్నారా లేదా? నేను మంచిగానే ఉన్నా. తిన్నా తిన్నా, ఇప్పుడే తిన్నా, తిని కూకున్నా. మీకే చేసి ఏం చేస్తుంటారు ఏం దాని కథ? మంచిగా ఉండే. కొడుకు కోడలు ఇక మా ముసలాడు అందరం మంచిగా ఉన్నాము. ఏం కూర చేసిండ్రేమి? పప్పు చేసిండ్రా? మా కోడలి పిల్ల కూడా పప్పు చేసింది ఈరోజు. ఇంట్లోనే ఉన్నానే, బయటికి వెళ్ళబోయలేదు. ఓకే, మూటల నొప్పులు ఒకటి బయటికి ఎక్కడికైనా వెళ్దామంటే ఏడికి వెళ్ళకుండా ఊరికి ఇంట్లో అనుకుంటున్నాబా, అలాగే ఇక్కడికి వెళ్ళకుండా. పిల్లలకి జ్వరం వచ్చినా చూసుకోవాలా, పిల్లల్ని మంచిగా చూసుకోవాలి. అది తిండి బయట తిండి తినబెట్టకూడదు. ఇంట్లో తినాలి, ఇంట్లోనే ఉండాలి. పిల్లలకి మధ్యలో రోగాలు వస్తే ఏడుస్తలేవు. మావాడా ఓడు బయటికి ఒక దోస్తులు ఎవరు కలుద్దామని వా. సరే సరే, నేను మళ్ళీ చేస్తా ఫోను. ఉంటా. ఏంటి జానకి, ట్రైన్లో ఆడు చూస్తాను. ఏమైంది? ఏం లేదు అత్తయ్య గారు, మీకు విషయం అడగాలి. అదే ఎట్లా అడగాలనో అర్థమైతలేదు. అవునా, ఏం విషయం? దేని గురించి? నిన్న రాత్రి మీ అబ్బాయి ఎవరితోనో ఒక ఆమెతోనో మాట్లాడుతున్నాడంట ఆడ రోడ్డు మీద. అదేగా ఎవరో సుబ్బయ్య అంట, ఆయన వచ్చిపోయి చెప్పాకి ఇట్లా మాట్లాడుతుండే, ఎవరమ్మా వాళ్ళు, మీ ఇంటికి ఇట్లా వచ్చిండ్రా అని అడిగే. అదే ఎవరు అని. వీడెవరితోనో మాట్లాడతాడు, ఇంకంత ధైర్యం కూడా లేదే. ఇంటి పక్కల ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడాడు వీడు. అట్లాంటోడు వీడు ఒక ఆడమ్మతో రాత్రి పూట మాట్లాడతాడా? ఏమో, ఇది విచిత్రమైందబ్బా. ఏమో అత్తయ్య, నాకు ఆయన వచ్చి చెప్పివాయే. ఇంకా పక్కన ఉండే అక్క వాళ్ళు కూడా అంటారు, అదే అన్నారు, సురేష్ ఎవరితోనో మాట్లాడాడు, ఎవరితోనో మాట్లాడుతున్నా అని. ఆయన నుండి వేరే వాళ్ళ ఇంటికి వచ్చిందంట, ఇట్లా దారి మర్చిపోతే చెప్తున్నా అని చెప్పిండంట. అవునా, ఎవరో ఇంటికి చుట్టాలు వచ్చింటారు, ఇల్లు కాడు పడితే ఇది చెప్పిండేమో. గది కా మనిషి చూసినట్టున్నాడు. ఇంకంతే ఏంటట్లే, ఏమైంది? లేదత్తయ్య, ఆయన నుండి ఇట్లనే అని ఎవరైనా చుట్టాలు వస్తే పౌరులు పూట వస్తారు కానీ ఇలా రాత్రిపూట వచ్చి దారి అడుగుతారా? అయినా కూడా ఆ ఇద్దరు కోపంగా మాట్లాడుకుంటుండ్రి, ఛాన్సేపు మాట్లాడుకుంటుండ్రి. అదే నాకు కూడా అనుమానం వచ్చాయి, ఎవరమ్మా అని అడుగుదామని వస్తాను. అట్లానా? ఏం ఎవరుంటారే? రా, నాకు వస్తే ఓనికి అడుగుదాం ఎవరని. కూడా చెప్తాడు కదా, మంది మాటలు ఎందుకు నమ్మాలి, అదే ఇది అని. ఓని అడుగుదాం చక్కగా. ఎవరు వాళ్ళని గట్టి అడుగుతాడు చెప్పడా? అదే అత్తయ్య, మీరే అడుగుతారేమో అని చెప్తున్నా. మళ్ళీ నేను అడిగితే నీవెందుకు అడుగుతున్నావు, నీకేం అవసరం అది ఇది అంటే మళ్ళీ నా మీద కోపం అవుతాడని. సర్లే, నేనే అడుగుతాను, నువ్వేం బాధ అడుగు, టెన్షన్ పడకు, ఆరాముండు. నేను అడుగుతానని ఎవరో తెలుసుకుంటా, చెప్తలే. తింటారా అత్తయ్య ఇప్పుడు? ఆకలి అయితే లేదు, పొద్దుగాల తిన్నది కడుపులు అట్లనే ఉండదు. ఆకలి అయితే లేదు, ఏం పడొచ్చిందో ఈ మధ్యలో. తింటా కొంచెం చెట్టు అవుతుంది తింటా. ఈ ముసలోడు ఎక్కడ కనబడుతూనే లేడు. ఏమో అత్తయ్య, ఊర్లోకి పోతా అన్నాడు. ముసలోనికి తిరిగి కాలేడమయ్యో ఏమో. అక్కడిక్కడ తిరగనికనే పోతాడు పొద్దుగా లేచి. ఇంట్లో వండుకున్నాను కూడా వండుకోడు కొంచెంసేపు. సురేష్, ఎడుకోంటి కూడా ఏమారా, ఏమనుకుని పోతున్నావు? ఎడిపోతున్నా, ఊర్లోకి పోయేసి ఎట్లా. అవునా, ఏం పని లేదు ఈరోజు? ఏం పని లేదు. నిన్న రాత్రి ఎవరితో మాట్లాడుతున్నా అంటే ఆడమ్మతోటి, ఎవరు రామే? నీకెవరు చెప్పిండ్రు నేను మాట్లాడుతున్నా సంగతి? ఎవరండ్రి? తెలుసరా, తెలియకూడదా ఇట్లా నాకు? ఎట్లా నాకు తెలిసింది, ఎవరితో మాట్లాడుతుంటే. ఎవరేమో ఆమె తెలియదు నాకు. గిలింటికి గోలింటి కానీ వాళ్ళ పేరేం తెలియదంట ఆమెకి. గిట్లుంటారు చూడన్నా, గట్లుంటారు చూడు, వాళ్ళ ఇంటికి వచ్చినాము అది అని. ఏమమ్మా వాళ్ళు తెలియదు, అట్లాంటి వాళ్ళు ఊర్లో లేరు అని చెప్పిన. ఏమో కోపంగా మాట్లాడుకున్నారా అంటే ఇద్దరు శాంతసేపు అట్లనే. నీకో చెప్పిరా, మేము మాట్లాడుకున్నది ఎవరు చూసేయలేరు, అంతా కోపంగా మాట్లాడుకున్నారని ఎవరు చెప్పారు నీకు? ఏమో అని మీరు మాట్లాడుకున్నారా లేదా? ఏం లేదు, ఆమె అడిగే మళ్ళీ ఊకే సతాయిస్తుంది. ఏమమ్మా నాకు తెలియదు, తెచ్చుకోపోయాడని తిరుగుకోపో అని చెప్పిన ఇంకా కోపంతో. తర్వాత ఏమైంది మళ్ళా? ఇక ఆమె ఎక్కడన్నా ఒప్పుకో అని నేను అట్లా ముందర పోయి ఇంకా మళ్ళీ ఇంటికి వస్తాయి. ఇంకా ఆమె ఎక్కడ పోయిందో ఏమో. ఈ ఊరు మనిషి అన్నట్టుంది, కాడవాడి ఇక్కడ వచ్చినట్టున్నది. అవును, అట్లానా? ఒకతే ఉందే, పక్కన ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరే, ఒక్కతే వచ్చింది. నేను మాట్లాడిన విషయం నీకెవరు చెప్పిరి? గోడే సుబ్బిగాడు వచ్చే, వాడు వచ్చి ఇట్లా కానిపా. సుబ్బమ్మ వచ్చి చెప్పినప్పుడు నువ్వు ఇంట్లో లేనే లేవంట, మరి నీకెవరు చెప్పిరి? అక్కడ కలిసిన కాడ రోడ్డు మీద అని చెప్తేనే మళ్ళీ ఇంటికి వస్తాయి. ఎట్లా తెలిసింది, ఏమైంది ఇప్పుడు? అప్పుడే ఇంట్లో మనుషులకి అనుమానాలు పెరిగానా ఏమి? బయట ఒకరితో మాట్లాడుతున్నా అనగానే వచ్చి అది ఇది అని చెప్పని ఇంకే. ఎవరిని అంటున్నావురా? ఇంకెవరు నందు, నీకొచ్చి చెప్పిన వాళ్ళని అంటున్నా. నాకు తెలియదా ఎవరు వచ్చి చెప్పిండ్రో? అవురా, ఆ పిల్లకి కూడా అనుమానం ఉంటది, నువ్వు ఎవరితో మాట్లాడితే ఏందని.
అంత రాత్రిపూట ఎవరితో మాట్లాడితే వచ్చి అడగారా ఎవరు ఏం కథ అని? ఇప్పుడు అంత ఇదైపోతున్నావు మనిషివి. రాత్రిపూట మగవాళ్ళు కలిసి ఉంటేనే అది ఏదని అడుగుతారు. నువ్వు ఎవరితో ఆడమ్మతో రాత్రిపూట అట్లా సేపు మాట్లాడుకుంటుంటే అడగకుండా ఏం చేస్తారు? అడుగుతారు. అదే నిన్ను అడిగే బదులు సీదా నన్ను అడిగడుతుండే. నేనే చెప్తాడు కదా, మళ్ళీ ఆ విషయం వచ్చి నీకు చెప్పి నువ్వు నన్ను అడిగి అంతా తెలిసిన అవసరమా? ఇప్పుడు నేను అడగండి నువ్వు చక్కగా చెప్పినావన్నీ. అదే పిల్ల నేను చక్కగా అడిగితే నీకెందుకు, నీకేం అవసరం ఇప్పుడు అవన్నీ అడగా నీకంటే? అది పిల్ల వచ్చి నాకు అడిగింది, ఏమైనా అడగడం ఇప్పుడు. నువ్వు గట్లనే సపోర్ట్ చేయి, లాస్ట్కి ఏం చేస్తుందో నీకే తెలుస్తలేదు, అర్థమైతే లేదు. ఏమో అత్తయ్య గారు, నేనంటేనే అంతగానం కోపము. నేనేం చేసినానేమో నాకే అర్థమైతే లేదు. ఎందుకు నేను మంచిగా ఉన్నందుకు నా మీద ఇంత కోపము? నేనేమైనా చేసినా, ఏమైనా చేస్తే నా ముఖం మీద అనాలే నువ్వు ఇది చేసినావు, ఇది ఎందుకు చేసినావు అని. అవురా ఏమంటలేవు ఆ పిల్ల అడిగేదానికి? చెప్పేది ఒకటి. అంతగానో కోపం ఎందుకు అయితే ఆ పిల్ల మీద? ఇప్పుడు ఏదో చేసిందని కదా ఇది అవుతున్నావు? నాకే కోపం ఉంటుంది. అదేదో నిన్ను అడిగే బదులు చక్కగా వచ్చి నాకు అడిగింటే నేనే చెప్తాడు కదా. నాకు అడగకుండా నీకు అడిగి ఏదో ఏర్పాటుగా చూసినట్టు చూస్తే నేను కూడా గట్లనే మాట్లాడతా. ఏమో మీకు అతనే అర్థమవుతలేదు. పెళ్ళి సంవత్సరం కూడా కాలేదు, అప్పుడే ఇప్పుడు చింతగానం మిస్ చేస్తున్నారు ఏదో అయినట్టు. ముందు కథ చాలా ఉందయ్యా, రాను రాను చాలా అయ్యాలే. ఏమో అనుకుంటున్నావు నువ్వు. తిన్నావా లేదా ఫస్ట్? తినకుండా పోయి తింటూ. నేనేం పోదా మళ్ళీ బయటకు పోతాది. ఇంట్లో ఉంటే నాకు ఇదేలో లేదది. అక్కడెక్కడ నువ్వు వస్తా సాయంత్రం పూట అట్లా. చూడండి అత్తయ్య గారు, నేనేమో చేసినట్టు నా మీద అంతగానం కోపము. నేనేం చేసిన ఇంతకి? ఏమని ఉండదు కానీ పోవే. నువ్వు తిన్నావా లేదా ఇంతకి? తినకుండా పోయి తినిపో. ఓకే మీద వాళ్ళు నిజమే కదా ఇంట్లో కళ్యాణ్ పచ్చడితో పెట్టినట్టున్నారు. ఆ ఏడుపు మాని పోయి తినిపో. ఆ స్నానం చేసుకుంటా చేసుకొని తినిపో. అలాగే అత్తయ్య గారు.